న్యూస్ చూస్తున్నారు. మార్నింగ్ నుంచి బ్రేకులు లేకుండా బ్రేకింగ్ న్యూస్తోని తెలంగాణ ఇటు రూరల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు ఆర్టీవీకి అని చెప్పుకోవడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కనుక ఈరోజు కార్పొరేషన్స్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తెలంగాణ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా చాటింది. 5 కార్పొరేషన్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో కమలం ఖాతాలోకి కరీంనగర్ కార్పొరేషన్ చేరుకుంది. ఇక కొత్తగూడెంలో సిపిఐకి మెజారిటీ స్థానాలు దక్కాయి. నిజామాబాద్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కాయి. మున్సిపాలిటీలో 60కి పైగా కాంగ్రెస్ హవా చూపించింది. 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపు దక్కించుకుంది. 37కి పైగా మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మార్నింగ్ నుంచి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఎటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎవరి వైపు అక్కడ విజయం దోబూచులాడుతోంది, ఎవరి వైపు వెళుతోంది, ఇవన్నీ చూపించే ప్రయత్నం చేసాం. బట్ అంతకన్నా ముందు ఆర్టీవీ చెప్పాలనుకుంటుంది ఒకటి. ఎందుకంటే మేము ప్రీపోల్లో ఏదైతే చెప్పామో, ప్రీపోల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ప్రీపోల్లో ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఈరోజు 98% సగర్వంగా చెప్పుకుంటాం. 98% అదే సంఖ్య ఈరోజు మీరు చూడబోతున్నారు. అఫ్కోర్స్ రిజల్ట్స్ కంప్లీట్ దశకు వచ్చాయి కాబట్టి కొన్ని చోట్ల ఇంకా హంగ్ ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, బట్ 98% ఆర్టీవీ ఏదైతే చెప్పిందో అదే జరిగింది ఈరోజు. ఒక్కసారి ఓవరాల్ టాలీ నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అండ్ ఆ తర్వాత మేము డీటెయిల్గా డిస్కషన్లోకి వెళ్ళిపోబోతున్నాం. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. లెట్స్ గో టు ద డైరెక్ట్ టాలీ. ఆ రోజు ఆర్టీవీ ప్రీ పోల్లో చెప్పుకొచ్చింది ఇదే ఆ నెంబర్. ఏకంగా 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 86, బీఆర్ఎస్ 24, బీజేపీ 5, ఎంఐఎం ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంటుందంటూ కూడా ఆర్టీవీ ఆ రోజే చెప్పుకొచ్చింది. ప్రీపోల్ సర్వేలో ఆర్టీవీ చెప్పింది ఈరోజు వాస్తవ రూపం దాల్స్తోంది. అండ్ ఇది ప్రజలు ఆర్టీవీకి ఇచ్చిన బాధ్యత. అండ్ వీ ప్రూవ్డ్ ఇట్ అంతే. అండ్ డైరెక్ట్ డిస్కషన్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. హలో సార్. హాయ్ సచిన్. మార్నింగ్ నుంచి టైర్లెస్గా కంటిన్యూస్గా మనం బ్రాడ్కాస్టింగ్ ఇస్తూనే ఉన్నాం, టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాం. అండ్ రిజల్ట్స్ చూసినప్పుడు వి ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఏదైతే చెప్పామో గ్రౌండ్ లెవెల్ ఈరోజు అలాగే జరిగింది. అండ్ దీనికి సంబంధించి కాస్త మాట్లాడుకున్న తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం సార్. ఎగ్జాక్ట్లీ సచిన్. మున్సిపల్ ఎన్నికలే కాదు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా ఆర్టీవీ చాలా అక్యురేట్గా, చాలా విస్తారంగా సర్వే చేసి చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ 98%, 99%, 100% గత లోక్సభ ఎన్నికల్లో చూసాం మనం. ఆర్టీవీ ఏం చెప్పిందో అదే. బీజేపీ 8, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 అని ఏదైతే చెప్పామో 100% కరెక్ట్ అయింది. అదే ఒరవడి కొనసాగిస్తూ మనం ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనం చెప్పింది కూడా 98%, 99% చాలా ఖచ్చితత్వంతో కూడిన ప్రీ పోల్ సర్వే ఇవ్వగలిగింది ఆర్టీవీ. అదంతా కూడా చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. నంబర్ వైజ్గా కూడా మనం ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ 86, 24, 5, 1 ఈ నంబర్ ఎగ్జాక్ట్గా దాదాపు 98% మీరు చెప్పినట్టుగా సరిపోతుంది. అది చెప్పే ముందు మీకు ఒకసారి మనం చూపిస్తున్న నంబర్ మున్సిపాలిటీకి సంబంధించి, అట్లాగే మనం మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ప్రీపోల్ సర్వే ఇచ్చాం. ఆ ప్రీపోల్ సర్వేలో మనం ఖచ్చితంగా చెప్పాం కాంగ్రెస్ అండ్ అలయన్స్ 5 స్థానాల్లో గెలవబోతుంది. 5 కార్పొరేషన్లో విజయ ఢంకా మోగించబోతుంది. అలాగే 2 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకొని అధికార పీఠానికి చాలా దగ్గరగా వెళ్ళబోతుందని మనం చాలా గట్టిగా, చాలా స్పష్టంగా చెప్పాం. అదే ఈ రోజు వచ్చిన రిజల్ట్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి మనం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి చూసినప్పుడు మొత్తం 66 స్థానాల్లో ఇప్పటికీ వచ్చిన ఫలితాల్లో బీజేపీ 30 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 13 అండ్ బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకుంది. మనం చెప్పినట్టుగానే బీజేపీ అత్యధిక స్థానాలు 30 స్థానాల్లో గెలిచింది, అక్కడ 66 స్థానాల్లో. అయితే అధికార పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 34 అవుతుంది, కానీ అక్కడ 30 దగ్గర ఆగిపోయింది. ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అది అక్షరాలా నిజమైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు రిజల్ట్కి
అధికార పీఠానికి అతి చేరువగా వచ్చి ఆగిపోయింది 30 స్థానాలతో. అక్కడ ఏం జరగబోతుంది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అక్కడ ఎవరికి ఎంత బలం ఉంది, అక్కడ కాంగ్రెస్కి 13 సీట్లు అయితే వచ్చినాయి. నిజంగా బీజేపీ అధికార పీఠం అందుకుంటుందా, మేయర్ దక్కించుకుంటుందా అనేది మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మనం నిజామాబాద్ చూసినప్పుడు నిజామాబాద్లో 60 స్థానాలు ఉన్నాయి. ఆ నిజామాబాద్లో మనం చెప్పాం, నిజామాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తుంది అని చెప్పాము. అక్షరాల అదే నిజమైంది. అక్కడ బీజేపీ 28 స్థానాలు, నిజంగా 2020 ఎన్నికల్లో కూడా అక్కడ 28 స్థానాలు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ 17 స్థానాలు అండ్ ఎంఐఎం 14 స్థానాల్లో విజయం సాధించి అధికారం నీదా నాదా అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కూటమి మధ్య దోబూచలాడుతుంది. అది అధికారం ఎవరికి వెళ్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనం చెప్తుంది ఆర్టీవీ సర్వే అక్షరాల నిజమైంది. నిజామాబాద్, కరీంనగర్లో ఏదైతే చెప్పామో బీజేపీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుంది, అధికార పీఠానికి అతి చేరువగా వస్తుందని చెప్పామో అది అక్షరాల నిజమైంది. దాని తర్వాత చూస్తే రామగుండం, మనం ముందే చెప్పాము, రామగుండం కార్పొరేషన్లో 60 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 38 స్థానాల్లో విజయ దుందుబి మోగించి ఏమాత్రం డౌట్ లేకుండా అధికారం చేజెక్కించుకోబోతుంది, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. అట్లాగే మంచిర్యాల చూస్తే 60 స్థానాల్లో 44 3/2 వంతులు స్థానాలు కైవసం చేసుకొని ఇక ఏమాత్రం డౌట్ లేకుండా అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. అలాగే నల్లగొండ కూడా 48 స్థానాల్లో ఇప్పటికే 27 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో కలిసిపోయినాయి కాబట్టి అది కూడా కాంగ్రెస్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఇక కొత్తగూడెంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చర్చించుకోవాలి సచిన్. మొత్తం 60 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ 22, సిపిఐ 22 స్థానాలు దక్కించుకుంటే బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితం. మనం చెప్పాము అక్కడ కాంగ్రెస్ సిపిఐ కలిసి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సిపిఐకి కాంగ్రెస్కి మధ్యలో పొత్తు అయితే లేదు, కాకపోతే ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంది అనేది ఇంతకుముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. సిపిఐ కాంగ్రెస్ కలిసి అధికారం చేజిక్కించుకోబోతుంది కొత్తగూడెం లాంటి కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్క అయితే చెప్పారు. కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి, కాంగ్రెస్ సిపిఐ ఖాతాలోకి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఒక పొత్తుతో కొత్తగూడెం మేయర్ సీట్ దక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది, కానీ అది సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎవ్రీ లైక్లీహుడ్ ఏంటంటే సిపిఐ కాంగ్రెస్ కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంటే బీజేపీ మాత్రం 2 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ఏదైతే ఆర్టీవీ చెప్పిందో ఇక్కడ 2 స్థానాలు కూడా అక్షరాల నిజమైంది సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం, అట్ ద సేమ్ టైం ఇంక మున్సిపాలిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే మున్సిపాలిటీస్ మనం చెప్పినట్టుగా 116 స్థానాలకు గాను 86 కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంది, బీఆర్ఎస్ 24, బీజేపీ 5 అండ్ ఎంఐఎం 1. బట్ కొంచెం అక్కడ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం టెన్స్ వాతావరణంతో దానికి సంబంధించి అండ్ రిమెంబర్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉంది, గేమ్ స్టార్ట్ అనే సెగ్మెంట్లోకి మేము వెళ్ళబోతున్నాం. ఆ సెగ్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఎటువంటి పరిణామాలు నెక్స్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా సచిన్. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన మన ప్రీపోల్ సర్వే కూడా అక్షరాల నిజమైందని చెప్పాలి. ఒకసారి మీకు నంబర్తో సహా చెప్తాను సచిన్. ఇప్పటిదాకా మనం ఇచ్చిన నంబర్ 86, 23, 24, 51. ఈ రకంగా చూస్తే ఇప్పటికీ డిక్లేర్డ్ రిజల్ట్స్ చూడండి ఒకసారి. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 13 అండ్ హంగ్ దాదాపు 38 స్థానాల్లో హంగ్ ఉంది. ఇక్కడే మతలబు ఉంది. ఇక్కడే మనం చెప్పిన మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో మనకు సరిగ్గా సరిపోతుంది. ఒకసారి చూడండి, 64 ఆల్రెడీ డిక్లేర్డ్ అన్నప్పుడు ఈ 38లో కూడా నా దగ్గర క్లియర్గా మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన, ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన లిస్ట్ ఉంది. దీంట్లో దాదాపు 21 స్థానాల్లో ఈ హంగ్ 38 స్థానాల్లో 21 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అది హంగే కావచ్చు, అబ్సల్యూట్గా ఆ మ్యాజిక్ ఫిగర్కి టచ్ కాకపోవచ్చు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 21 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఒక్కసారి లెక్కేయండి, 64 ప్లస్
21 ఎంత అవుతుంది చూడండి. 64 ప్లస్ 21 మొత్తంగా 85. మనం చెప్పిన నంబర్ చూడండి ఒకసారి, 86. జస్ట్ వన్ నంబర్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాబట్టి మీరు 98% దీన్ని 99% కూడా మన ఆర్టీవీ సర్వే కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. అట్లాగే ఇంకొకటి చూడండి, బీఆర్ఎస్ చూడండి. బీఆర్ఎస్ ఇప్పటికే 13 స్థానాలు డిక్లేర్ అయింది. ఇప్పుడు ఈ 38 ఏదైతే హంగ్ స్థానాలు ఉన్నాయో అందులో దాదాపు 11 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. దాన్ని బట్టి చూడండి, 13 + 11 ఎగ్జాక్ట్గా 24 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వెరీ నియర్ టు దట్. జస్ ఇంకొకసారి చూసినప్పుడు మనం బీజేపీకి ఏదైతే 5 సీట్లు గెలుచుకోపోతుందని చెప్తున్నామో, ఏ 5 సీట్లు అని చెప్తున్నామో అందులో దాదాపు ఇప్పుడు 21 + 10 31 పోను ఇంకొక 7 స్థానాలు ఉన్నాయి. దాంట్లో చూస్తే బీజేపీకి 5 స్థానాలు దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవి కూడా మీకు చెప్తాను నేను. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆదిలాబాద్లో మొత్తం 49 ఉంటే అందులో 21 స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. నెక్స్ట్ రాయ్కల్, కరీంనగర్ జిల్లాకు చెందిన రాయ్కల్లో 12లో 5 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. అలాగే మెట్పల్లిలో 26 స్థానాలు ఉంటే 10 వార్డు దక్కించుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. దాని తర్వాత నారాయణపేటలో కూడా మొత్తం 24 స్థానాలు ఉంటే 24లో 11 స్థానాలు దక్కించుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అక్కడ జరిగే సమీకరణల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకో రెండు చెప్తాను. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నిర్మల్లో ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 42లో 13 స్థానాలు దక్కించుకుంది బీజేపీ. అలాగే కామారెడ్డిలో 49లో 18 స్థానాలు దక్కించుకొని సెకండ్ లార్జెస్ట్ పార్టీ. ఈ పైన 4లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ఖచ్చితంగా అధికారానికి చేరువయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా 2 స్థానాల్లో ఉంది. ఈ 4 స్థానాలు ప్లస్ ఈ రెండిట్లో కనీసం ఒక్క స్థానంలో అయినా బీజేపీ గెలవగలిగితే ఖచ్చితంగా మనం చెప్పిన 5 నంబర్ వస్తుంది. ఈ లెక్కన మనం ఏదైతే చెప్పామో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి మన ఎంఐఎం గురించి మాట్లాడుకున్నాం. ఎంఐఎం భైన్సాలో విజయకథను ఎగరేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అధికారానికి జస్ట్ 1 సీటు తేడాతో మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ భైన్సాలో ఎంఐఎం గెలుపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన నంబర్స్తో మీరు టాలీ చేయండి. ప్రీ పోల్ సర్వేలో మనం చెప్పిన నంబర్కి దాదాపు 98%, 99% ఎగ్జాక్ట్గా ఆర్టీవీ ప్రీ పోల్ సర్వేలో ఏది చెప్పిందో అది 99% పక్కగా అదే జరిగింది. చాలా అక్యురేట్గా చెప్పగలిగాం సచిన్. రైట్, ట్రూలీ. సో షల్ వి స్టార్ట్ ద గేమ్ సార్? గేమ్ స్టార్ట్ అయ్యింది. ఆ గేమ్ స్టార్ట్ అయిన అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎస్, ద గేమ్ స్టార్ట్స్ హియర్. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే హంగు గురించి మాట్లాడుకునే సందర్భం మామూలుగా లేదు. ఒక్కసారి ఆ ప్రాంతాలకు వెళ్తే హంగు వచ్చిన సిచ్యువేషన్స్ దగ్గర ఇప్పటికీ క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అవుతున్నాయి, లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించి ఇప్పటికీ మంత్రాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రారంభం అయిపోయాయి ఆల్రెడీ. సో వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, విషయం కూడా చెప్పాలి. మనం ఏదైతే చెప్పామో ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందనేది మనం చాలా స్పష్టంగా చెప్పాము. అక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు ఉంటే 7కు 7 ఎలాంటి డౌట్ లేకుండా కాంగ్రెస్ ఖాతాలో కలిసిపోయాయి. ఇంకొకటి నల్గొండ జిల్లాలో మొత్తం 17 స్థానాలు ఉంటే ఎక్సెప్ట్ ఒక్క తిరుమలగిరి తప్ప మిగిలిన 16 స్థానాలు కూడా మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయి. దీన్ని బట్టి కూడా మన ఆర్టీవీ సర్వే చాలా అక్యురేట్గా ఉంది. 99% నిజమైందనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు సచిన్. ఇంట్రెస్టింగ్. సో ఒక్కసారి కంటిన్యూటీలో ముందుకు వెళ్ళే క్రమంలో ఈ హంగొచ్చిన ప్రాంతాలకు సంబంధించి లేదా హంగొచ్చిన వార్డ్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ సినారియో ఏంటండి, ఎలా చూడాలి? నిజానికి ఒక ఎన్నికల యజ్ఞం ముగిసిందని అనుకుంటున్నాం. పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది, రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి. ఇంకా 1-2 రావాలి. చాలా చోట్ల హంగ్ ఉంది కాబట్టి రిజల్ట్స్ ఇదే డిక్లేర్ చేశారు. కానీ అసలు ఎన్నిక, అసలు మజా, అసలు గేమ్ 16వ తారీఖున ఉంటుంది. ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే వచ్చిన అభ్యర్థి గెలిచిన వార్డు సభ్యులు కావచ్చు, డివిజన్ కౌన్సిలర్స్ కావచ్చు,
వాళ్ళకి మేయర్ ఎవరు కావాలి, చైర్మన్ ఎవరు కావాలి అనే విషయంలో చేయెత్తితే సరిపోతుంది. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. నిజానికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన పార్టీ కూడా నిజంగా ఆ మేయర్ పీఠాన్ని కానీ లేదంటే అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్టుని దక్కించుకుంటుందా లేదా అనేది అది చాలా పెద్ద సస్పెన్స్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తొర్రూరుకు సంబంధించి తొర్రూరులో బీఆర్ఎస్ చాలా అబ్సల్యూట్ మెజారిటీ సాధించిందని చెప్పాలి. మొత్తం 15 స్థానాల్లో 10 సీట్లు గెలుచుకుంది, 10 వార్డులు గెలుచుకుంది బీఆర్ఎస్. అయినా కూడా వాళ్ళలో ఒక అనుమానం, అయినా కూడా వాళ్ళలో ఒక భయం. ఏమో అధికార పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, తమ పార్టీలో కొంతమందిని చీల్చుకోదని గ్యారంటీ ఏంటి? దాంట్లో ఒక 5గురిని చీల్చుకొని పోతే 15లో 10లో 5గురు పోతే అటువైపు 10 అయిపోతారు. కనీసం ముగ్గురిని చీల్చుకున్నా చాలు. కాబట్టి ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంత ప్రలోభాలకు అవకాశం ఉంటుంది, అధికారాల పార్టీలో ఉన్న వాళ్ళకి కొంత ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మీ వార్డుకి లేదా మీ కౌన్సిల్కి సంబంధించి మీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, మీకు కావాల్సిన మీ వీధికి, మీ వార్డుకి ఇంత నిధులు కేటాయిస్తామని కూడా అధికార పార్టీ చెప్పే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా ఎవరైనా గోడ దూకే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే గేమ్ స్టార్ట్ అయింది. ఒకసారి పీసీఆర్ మన దగ్గర కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. అప్పుడే 10 స్థానాలు గెలిచినా కూడా, అంటే 2/3 మెజారిటీ వచ్చినా కూడా అక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు వాళ్ళందరినీ తీసుకొని యాదగిరి గుట్టకు తీసుకొచ్చి దేవుడి ముందు ప్రమాణం చేయించి, అయినా కూడా నమ్మకం లేదు. అక్కడి నుంచి వెంటనే వాళ్ళందరినీ ఒక బస్సులో తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఎలక్షన్ నాటికి 16వ తారీఖున అటు మేయర్ కావచ్చు, ఇటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి సరిగ్గా అంటే ఎట్లాంటి బేరసారాలు జరగడానికి అవకాశం లేకుండా అందరి ఫోన్లు కూడా తీసుకొని ఆ నాయకుడు తమ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఫోన్లు దగ్గరుంటే బయట నుంచి కాల్స్ వస్తాయి, బేరసారాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోన్లన్నీ తన దగ్గరే పెట్టుకొని సరిగ్గా 16వ తారీఖు వరకు వాళ్ళందరినీ గోవా కావచ్చు, మరో ప్రాంతానికి కావచ్చు, చాలా లగ్జరీ బస్సులు, లగ్జరీ హోటళ్ళు, చాలా లగ్జరియస్గా వాళ్ళని ఒక 3 రోజులు కాపాడుకొని నేరుగా ఎక్కడైతే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయో, నేరుగా ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడికి తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా మేయర్ ఎన్నిక లేదా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు అలాగే కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు చెప్పింది ఒక్క తొర్రూరు విషయం మాత్రమే చెప్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాదాపు 38 స్థానాల్లో హంగు పరిస్థితి ఉందని. 30 చాలా చోట్ల చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట 1-2 సీట్ల తేడాతోనే ఉన్నాయి బీఆర్ఎస్కు కాంగ్రెస్కి. కొన్ని చోట్ల బీఆర్ఎస్కి బీజేపీ మధ్య, కొన్ని చోట్ల తక్కువ స్థానాల్లో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య. ఇలాంటి స్థానాల్లో ఖచ్చితంగా హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా బేరసారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవటం అనేది ఆయా పార్టీలకు ఒక కత్తి మీద సామానే చెప్పాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మౌళి గారు చెప్పినట్టుగా అది పార్టీలకి కత్తి మీద సామ లాంటి పనే. బట్ అట్ ద సేమ్ టైం ఇటు ప్రతిపక్షాలుగా మాట్లాడుకుంటున్న పార్టీలకు సంబంధించి కూడా అది నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఏం జరుగుతుందనేది మాత్రం ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం కొన్ని ముఖ్యంగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన స్థానాల్లో కూడా ఇలాంటి భయము, ఇలాంటి ఆందోళన ఉంది అని చెప్పడం కోసం ఇంతకుముందు మీకు తొర్రూరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. కానీ ఒక్కసారి చూడండి, హంగ వచ్చిన చోట ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఇప్పుడు చూసినప్పుడు లైక్ నర్సాపూర్ చూద్దాం. కాంగ్రెస్కి 6 వస్తే బీఆర్ఎస్కి 5, బీజేపీకి 4. వెరీ క్లోజ్, వెరీ టైట్గా ఉంది. అక్కడ నర్సాపురంలో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్కి 5. ఎవరికి మెజారిటీ లేదు, ఎవరికి లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బేరసారాలు జరుగుతాయి. ఒక గ్రూపు నుంచి ఇంకో గ్రూపు కౌన్సిలర్ని లేదా అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటిది ఇంత క్లోజ్గా ఉన్నది ఒక్కటి కాదు, మీకు చాలా ఉన్నాయి. కామారెడ్డి చూడండి ఒకసారి, కాంగ్రెస్ 19 గెలిస్తే బీజేపీ 18. జస్ట్ వన్ డిఫరెన్స్. ఓకే, తర్వాత ఇక్కడ మహిబాబాద్ చూడండి, కాంగ్రెస్ 13 గెలిస్తే బీఆర్ఎస్ 11 గెలిచింది. ఒక్క నంబర్తో
అధికారం తారుమారైపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కే సముద్రం అయితే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. ఓకే, బెల్లంపల్లిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14. అలంపూర్లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5. దేవరకద్రలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4. జస్ట్ ఒక్క నంబర్ ఇటు మారితే వీళ్ళ వైపు అధికారం వచ్చేస్తుంది. ఓకే, నారాయణపేటలో ఇక్కడ పరిగి చూద్దాం. పరిగిలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. అమరచింత వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తం 10 స్థానాలు అమరచింతలో ఉంటే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3. మిగిలిందల్లా ఒకే ఒక ఇండిపెండెంట్ గెలిచాడు. ఈ ఇండిపెండెంట్ ఎవరి వైపు వెళ్తే వాళ్ళకి అధికారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ జరిగింది. జనగామలో ఒక వార్డు సభ్యుని ఇద్దరికి ఈక్వల్గా వచ్చేసినాయి, లేదా చాలా క్లోజ్ ఫైట్ జరుగుతున్నప్పుడు 3వ వార్డు అభ్యర్థిని ఎవరైతే గెలిచారో, ఒక ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఆ అభ్యర్థిని అక్కడికక్కడే తీసుకెళ్ళి బలవంతంగా అంటే అతను ఒప్పించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ ఒక్క అభ్యర్థి చాలా కీలకంగా మారడంతో కాంగ్రెస్ ఎంపీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డొచ్చాడు. మీరు ఎలా తీసుకెళ్తారు, మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ కారుకు అడ్డం పడ్డారు. పల్లా రాజేశ్వర రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్యలో చాలా వాగ్వాదం జరిగింది. ఇదే చెప్తున్నాను, దిస్ ఈజ్ ద గేమ్. ఇలాంటి చాలా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అలియాబాద్లో చూడండి, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7. అట్లాగే వికారాబాద్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11. పోచంపల్లిలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5. చాలా క్లోజ్ ఫైట్ ఉంది, చాలా క్లోజ్ ఫైట్. ఒక్క అభ్యర్థి ఇటు నుంచి అటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వెళ్ళినా అధికారం చేతులు మారుతుంది. కాబట్టి ఇప్పుడు అధికారం చేతులు మారాలంటే లక్షలు కోట్లు కూడా చేతులు మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ బేరసారాలకు భయపడి ఎవరికి వాళ్ళ గెలిచిన వాళ్ళ సభ్యులందరినీ ఒకే రహస్య ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా కొంతమంది ఫ్లైట్లు ఎక్కించి దూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అందరి ఫోన్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఎవరికి ఫోన్లలో ఎలాంటి బేరసారాలు జరగకుండా ఉండటం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అంటే దగ్గరలో ఉంటే మళ్ళీ పర్సనల్గా వచ్చేసి దిస్ ఈజ్ ద రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. 16వ తారీఖు వరకు కూడా 16వ తారీఖు ఏ రోజైతే చైర్మన్, మేయర్ ఎన్నిక జరుగుతుందో ఆ రోజు వరకు కూడా ఈ 3 రోజులు మనం తెలంగాణలో ఒక పెద్ద గేమ్ చూడబోతున్నాం. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్ ఉందనే చెప్పుకోవాలి. మీరు అన్నారు చాలా క్లోజ్ కాంటెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో కెన్ వి టాక్ అబౌట్ హంగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో కొన్ని చోట్ల అయితే ఇటు కాంగ్రెస్కి మెజారిటీ లేదు, బీఆర్ఎస్కి మెజారిటీ లేదు, బీజేపీకి మెజారిటీ లేదు. క్లోజ్ కాంటెస్ట్కి అంటే చాలా దూరంలో ఉన్నారు. అటువంటి వాటి గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో అయితే 1-2 స్థానాల్లో మిగతా వాళ్ళ ప్రత్యర్థుల కంటే ముందున్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా ముందుంది, మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మన గతంలో చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో జరిగిన ఎగ్జాంపుల్ 2020లో జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడున్న అధికార బీఆర్ఎస్ పార్టీకి లేదా అప్పుడున్న టీఆర్ఎస్కి వార్డుల సంఖ్య గెలిచింది 58.3% గెలిచారు. వార్డుల సంఖ్య. ఓకే, అదే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు లేదా చైర్పర్సన్ ఎన్నికకు వచ్చేటప్పటికి వాళ్ళు గెలిచిన సంఖ్య 93%. వాళ్ళకు వచ్చిన వార్డులు 58, వాళ్ళు గెలిచిన మున్సిపల్ చైర్మన్ పోస్టులు 93%. అవుట్ ఆఫ్ 120, 112 స్థానాల్లో మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్మన్లను వాళ్ళు గెలిపించుకోగలిగారంటే హార్స్ ట్రేడింగ్, బేరసారాలు ఏ స్థాయిలో జరుగుతాయో మనం ఊహించుకోవచ్చు ఒకసారి. అంటే దాదాపు 50% స్థానాలు మారిపోయినాయి. 58 నుంచి 93%కు మారిపోయిందంటే ఇప్పుడు కూడా అలాంటిది జరగబోతుంది అనేది బీఆర్ఎస్ అయితే భయపడుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ పోచింగ్
ఎక్కువ బేరసారాలు బీజేపీ నుంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండిపెండెంట్ అంటే వాళ్ళకు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు. వాళ్ళ నిర్ణయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఎంతో కొంత ఆశ చూపిస్తేనో లేదా వాళ్ళ ప్రాంతానికి ఏదైనా మేలు చేస్తామని ఆశ చూపించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది ఆ అధికార పార్టీ వైపు. కానీ ఇక్కడ బీజేపీకి వాళ్ళందరికీ కన్సిడరబుల్ నంబర్లు వచ్చినాయి, 5, 10, 15, 20. ఈ నంబర్లు అధికార పార్టీకి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవటం అనేది ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్కు చాలా అత్యవసరం. ఇదే విషయంలో ఇప్పటికే చాలా చోట్ల బేరసారాలు అయితే మొదలైపోయినాయి. చాలా మందిని చెప్పాను కదా, అక్కడ కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచే చాలామంది అభ్యర్థుల్ని తమతో తీసుకుపోయే ప్రయత్నం, అంటే వాళ్ళ పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళ పార్టీ నాయకులు తీసుకెళ్లటం వేరు, అది న్యాయము ధర్మము, అది సహజంగా జరిగేది. వేరే పార్టీల వాళ్ళు ముఖ్యంగా ఇండిపెండెంట్లకు సంబంధించి చాలా బేరసారాలు ఇప్పటికే మొదలైపోయినాయి. కానీ చాలా చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ ఇండిపెండెంట్కి ఇప్పటికే అధికార పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ గాలం వేస్తుంది. అప్పటికే ఆ బేరసాల అనే గేమ్ అయితే చాలా ఉధృతంగా నడుస్తుంది. సచిన్, ఇంట్రెస్టింగ్గా సో ఇది 16వ తారీఖు వరకు అధికార పార్టీ కంటే ఓకే, వాళ్ళ అధికారం పార్టీ కాబట్టి వాళ్ళదే అధికారం కాబట్టి వాళ్ళు సెక్యూర్ చేసుకోగలరు. కానీ మిగిలిన వాళ్ళకి అది ఈజీ అయినా ఆఫ్ కోర్స్ కాస్త ఎగ్జాగరేషన్ క్వశ్చన్ అవ్వచ్చేమో, కానీ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకున్నప్పుడు పాసిబుల్ కావాలని కోరుకుందాం. డెమోక్రసీలో ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి. కానీ సహజంగా మనం చాలా మంది చూస్తున్నాం, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళే 10ల సంఖ్యలో పార్టీలు మారుతున్నారు. వాళ్ళందరూ చెప్పే కారణం ఒకటే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామని చెప్తున్నారు. సరే, వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్తున్నా, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నా వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడే బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన మాట చూస్తున్నాం. తర్వాత చాలా లీగల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. చాలామంది వచ్చేసి లేదు మేము బీఆర్ఎస్లోనే ఉంటున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులని గెలిపించమని తిరుగుతున్నారు. ఇదంతా టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ని అడ్డు పెట్టుకొని జరుగుతున్న ప్రయత్నం. అయితే ఎమ్మెల్యే కన్నా కూడా ఈ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఈ హార్స్ ట్రేడింగ్ అనేది లేదా పార్టీలు మారటం అనేది అత్యధికంగా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి విప్పు లేదు, ఇక్కడ ఎలాంటి ఓటింగ్ లేదు, రహస్య ఓటింగ్ ఏం లేదు. ఇక్కడ ఈ పార్టీలో గెలిచిన వ్యక్తి ఆ పార్టీ అభ్యర్థి కూడా చేతులు ఎత్తేస్తే ఆ పార్టీ అభ్యర్థి మేయర్గాను మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచే అవకాశం ఉంది. ఆ పార్టీకి మొత్తం ఆ మున్సిపాలిటీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సచిన్, ఇంట్రెస్టింగ్గా సో హంగు గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు చాలా దాదాపుగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు మెదక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఒక డిఫికల్ట్గానే కనిపిస్తున్న సిచ్యువేషన్, దరిదాపుల్లో ఎక్కడా కనిపించట్లేదు. సో ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఎందుకంటే ఈరోజు రాత్రికి ఏదైనా జరగచ్చు. మౌళి గారు చెప్తున్నట్టుగా ఈరోజు రాత్రి నుంచి 16వ తారీఖు వరకు కూడా వాళ్ళ క్యాండిడేట్స్ని కాపాడుకోవడం పార్టీలకు కత్తి మీద సాము కాదు, సవాల్తో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకున్నప్పుడు హంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ డేటా తీసినప్పుడు మేమే షాక్ అయ్యాం. ఇట్స్ లైక్ ఎన్ కైండ్ ఆఫ్ హంగ్. నిజంగా ఒక్క నిమిషం ఆగాల్సి వచ్చింది, ఏంటి ఇన్ని ఉన్నాయా అని చెప్పి. బికాస్ పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ హంగ్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బట్ ఈరోజు దాదాపుగా మేము లెక్క పెడుతున్నప్పుడే అరౌండ్ 30 అరౌండ్ అటు ఇటుగా 30కి పైగా స్థానాలు, 34 నుంచి 38 స్థానాల్లో మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి వాటి గురించి మనం ఒక్కసారి చూస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూద్దాము. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 49 ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చూసినప్పుడు 49లో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 21, ఇతరులు 11 గెలిచారు. ఒక్కసారి చూడండి, బీజేపీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగా ఉండిపోయింది. దాదాపు ఇక్కడ 25 మ్యాజిక్ ఫిగరు వీళ్ళకి ఫెల్ షార్ట్ ఆఫ్ 4. అవును, ఇంకా 4 కావాలి. 4 కావాలంటే కాంగ్రెస్లోంచి కానీ బీఆర్ఎస్లోంచి కానీ తీసుకునే అవకాశం తక్కువ. బట్ అందుకని వీళ్ళు కావాలంటే ఇక వీళ్ళకు ఇండిపెండెంట్లు చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఆదిలాబాద్లో బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కావాలనుకుంటే వాళ్ళకి 14 మంది అవసరం ఉంటారు.
14 మందిలో ఇక్కడ ఉంది కేవలం ఇండిపెండెంట్లు అందరినీ తీసుకున్నా కూడా వాళ్ళకి కావాల్సిన 11 మాత్రమే అవైలబుల్ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 11 + 11 22 అయినా ఇంకొక 3 వార్డు సభ్యుల ఓట్ల అవసరం ఉంటుంది. అయితే దీన్ని కూడా రూల్ అవుట్ చేయలేము. అధికార పార్టీ ఉన్నప్పుడు గతంలో ఇలాంటివి చాలా జరిగిన సంఘటనలు నేను గతంలో కూడా చెప్పాను మీకు. అంతకుముందు ఎన్నికల్లో యాదగిరి గుట్టలో కాంగ్రెస్కి 5, సిపిఎంకి 1, ఇండిపెండెంట్కి 1 వచ్చి వీళ్ళంతా ఒకవైపు ఉన్నా కూడా 3 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ మున్సిపల్ చైర్మన్గా తన పార్టీ నాయకుడిని గెలిపించుకోగలిగింది. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన నలుగురిలో ఈ 11 మందిలో నలుగురిని గెలిపించుకోవడం అనేది వాళ్ళకు కొంత ఈజీ అవుతుంది. మీరు అన్నట్టుగా బీజేపీకి ఏంటి వాళ్ళని కాపాడుకునే ఒక సవాలు, దాంతోపాటు ఇతర నుంచి ఇంకొక నలుగురిని, అది ఇండిపెండెన్స్ కావచ్చు ఎవరి నుంచి అయినా. ఓకే, ఇంట్రెస్టింగ్. ఆదిలాబాద్. నెక్స్ట్ ఆసిఫాబాద్ చూసినప్పుడు మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కు 9, ఇతరులు 4. ఇక్కడ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 11కి నిజానికి బీఆర్ఎస్ చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ అవైలబుల్ ఉన్నది 4 ఇతరులు ఉన్నప్పుడు ఈ 4 ఇండిపెండెంట్లు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. బీఆర్ఎస్లో 2 వెళ్ళినా సరే బీఆర్ఎస్ గెలిచిపోతుంది. కాంటెస్ట్ ఉంది, టఫ్ ఫైట్ రెండు ఉన్నాయి. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే బేరసారాలు, హార్స్ ట్రేడింగ్లో కూడా అదే పోటాపోటీ జరుగుతుంది. ఇంకా కాగజ్ నగర్ చూసినప్పుడు కాగజ్ నగర్లో మొత్తం స్థానాలు 30 మున్సిపాలిటీ వార్డులు ఉంటే అక్కడ 16 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 16లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 11, బీజేపీ 5, ఇతరులు 5. ఈ ఇతరులు అనేవాళ్ళు ఒక వరంలాగా చెప్పాలి. ఎవరైతే అధికారానికి దగ్గరగా ఉన్నారో, అధికారం రావాలనుకున్న వాళ్ళకి ఈ ఇతరులు, ఈ ఇండిపెండెంట్లు లేదా చిన్న చిన్న పార్టీల వాళ్ళు, కొంతమంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఈజీగా అధికారం కోసం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కొన్ని చోట్ల బీజేపీ అధికారం రావడానికి ఇండిపెండెంట్లు బాగా ఉపయోగపడతారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఇప్పటికే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. చాలామంది ఇండిపెండెంట్లుగా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్లకు ఆయా పార్టీలు ముందుగానే డబ్బులు ఇచ్చి నువ్వు గెలవగానే మా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి హామీ తీసుకొని వాళ్ళ ఎన్నికల ఖర్చు కూడా వీళ్ళే భరించారు. ఈ ఎన్నికల్లో కానీ నువ్వు విజయం సాధిస్తే నీ ఓటు మాకే వేయాలి అనే విధంగా వాళ్ళతో ముందే ప్రామిస్ చేసుకొని వాళ్ళతో ముందే ఒప్పందాలు కూడా కుదుర్చుకునే సందర్భాలు ఉన్నాయి. బట్ రాజకీయాల్లో అవన్నీ లాస్ట్ వరకు నిలుస్తాయంటారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, అంతే కదండి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందంటే సపోజ్ ఒకే పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా బేరసారాలకు దిగుతారనేది ఒక కఠినమైన వాస్తవం. సపోజ్ ఒకే పార్టీలో 15 స్థానాల్లో 10 స్థానాలు ఒక పార్టీ గెలిచింది అనుకుందాం. అదే పార్టీలో ఉండే ఒక నాయకుడికి సంబంధించి అధిష్టానం ఒక పేరు సూచిస్తుంది, ఈయన మున్సిపల్ చైర్పర్సన్గా ఇతన్ని మేము సెలెక్ట్ చేస్తున్నాం, మీరు ఓట్లు వేయండి అని. అలాంటప్పుడు వాళ్ళ సొంత పార్టీకి చెందిన నాయకులు కూడా బేరసారాలకు దిగుతారు. నాకు 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, ₹1 కోటి ఇస్తావా? అప్పుడు అంటే సొంత పార్టీ నాయకుడికి ఓటేయడానికి కూడా ఆ బేరసారాలు జరుగుతాయి. లేదంటే మేము మా 2 సీట్లు, మా 3 సీట్లు తీసుకెళ్ళి వేరే పార్టీ వాళ్ళకు చైర్మన్ ఎన్నిక కోసం వేరే వాళ్ళకు ఓటేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అసలైన బేరసారాలు అనేది ఈరోజు మధ్యాహ్నం నుంచి రిజల్ట్ వచ్చిన మొదలైంది. ఓకే, నెక్స్ట్ బెల్లంపల్లి గురించి. బెల్లంపల్లిలో మొత్తం 34 స్థానాలు ఉంటే ఇక్కడ 18 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. ఇక్కడ చాలా పోటాపోటీగా ఉంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14 గెలిస్తే బీజేపీ 1 స్థానం. కాబట్టి బీజేపీ అనేది ఇంకా ఫీల్డ్లో లేదు. ఇక్కడ 14తో బీఆర్ఎస్ ఉంది. వీళ్లకు ఒక వరంలాగా ఐదుగురు ఇండిపెండెంట్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భాల్లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ ఏ పార్టీకైనా గెలవచ్చు. నిజంగా ఈ 5గురిలో కొంతమంది బీఆర్ఎస్ రెబల్స్ ఉండొచ్చు, కొంతమంది కాంగ్రెస్ రెబల్స్ ఉండొచ్చు. అంటే సిద్ధాంత రీత్యా ఆయా పార్టీలతో అసోసియేట్ అయి ఉండొచ్చు. ఆ టైంకి అక్కడ సీట్ రాకపోవడం వల్ల, టికెట్ ఇవ్వకపోవడం వల్ల రెబల్స్గా పోటీ చేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఆయా పార్టీలకు మళ్ళీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక చాలా టైట్ రోప్ వాక్ లాగా ఉంటుంది. కాకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంత అవసరం వస్తే అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా డబ్బులు ఆర్థికపరమైన
ఆశ చూపించవచ్చు. ఇలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా క్లోజ్ ఫైట్. ఇవన్నీ మనకు చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇది ఒక మరొక ఎలక్షన్ లాగే కనిపిస్తుంది మనకి. అవును, మరి ఒక టైట్ ఫైట్ లాగా కనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్. అలా ఈవెన్ ఖానాపూర్ చూసుకున్నా, మెదక్కి సంబంధించి ఏది చూసుకున్నాయి వన్ ఆఫ్టర్ వన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అండ్ ఆ లిస్ట్ మీ చేతుల్లో ఉంది. ఏమనిపిస్తుంది? అది ఈ తేలేటట్టే ఏమైనా కనిపిస్తుందా అండి? ఒకవేళ కంక్లూజన్ వచ్చినప్పటికి కూడా, ఎందుకంటే 16 తారీఖు వరకు వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి. 16 తారీఖు వరకు కాపాడుకోవటం అనేది వాళ్ళకు ఒక పెద్ద పరీక్ష. నిజంగా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేదంటే బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకు మెజారిటీ ఉన్నా సరే వాళ్ళ సభ్యుల్ని కాపాడుకోవటం అన్నది వాళ్ళకు పెద్ద పరీక్ష అవుతుంది. ఎందుకంటే చాలా బేరసారాలు జరుగుతాయి, అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతకుముందు దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను నేను 2020లో ఏం జరిగిందన్నది. అయితే డెఫినెట్గా ఈ సిచ్యువేషన్, ఈ హంగ్ పరిస్థితి రావడం అనేది అధికార పార్టీకి ఎక్కువగా కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువ సీట్లు, అందుకనే చెప్పారు ఇంతకుముందు మన సర్వే గురించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఇందులో మెజారిటీ సీట్లు 21 సీట్లు బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 86-90 సీట్ల వరకు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సచిన్, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ కంక్లూషన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్పి. బట్ ఒక్కసారి కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్లో మనకు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది. సో ఇస్ ఇట్ పాసిబుల్ కాంగ్రెస్కి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక క్యాండిడేట్స్ ఇందాక మీరు ప్రస్తావించారు, ఇలాగా ఒక క్యాండిడేట్ని వాళ్ళు చైర్పర్సన్ గానో లేకపోతే మేయర్ గానో ప్రపోజ్ చేసినప్పుడు, లేదు మా క్యాండిడేట్ కాదనుకుంటే కనుక కొంతమంది తీసుకెళ్ళి అటువైపు షిఫ్ట్ చేసేస్తాము. ఈ కైండ్ ఆఫ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న సాధ్యమేనా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? తప్పకుండా అధికారం ఉన్న పార్టీకి చాలా హంగులు ఉంటాయి, చాలా అధికారం ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ వైపు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే చాలా కొంత బీజేపీ నుంచి వెళ్ళటానికి తక్కువ, కొంచెం సిద్ధాంత నిబద్ధత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఎక్కువగా వెళ్ళటానికి అవకాశం ఉంది ఈ ఇండిపెండెంట్తో పాటు కొంత చిన్న పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు చూసాం వడ్డేపల్లిలో దాదాపు 8 స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు గెలిచారు. నిజానికి వీళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతపరంగా ఏకరూపుతో ఉన్నవాళ్ళు కాదు, భావ సారూప్యత ఉన్నవాళ్ళు కాదు, వివిధ ఆలోచనలు ఉన్నవాళ్ళు, వివిధ రకాల కారణాల రీత్యా అంటే వాళ్ళ ఆయా పార్టీల్లో సీట్లు టికెట్లు రాని వాళ్ళందరూ కూడా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ తెచ్చుకొని ఆ టికెట్ మీద గెలిచిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ యూనిటీగా ఉండి, ఒక యునైటెడ్గా ఉండి ఒక వాళ్ళకు సంబంధించిన చైర్మన్ ఎన్నుకునే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళంతా ఒకే పార్టీలో కలిసి ఉన్న వాళ్ళు కాదు, ఒక సిద్ధాంతపరంగా యునైట్ అయిన వాళ్ళు కాదు, ఏ రకంగానూ వాళ్ళ మధ్య ఒక యూనిటీ ఉండదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఆశ చూపితే ఆ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్. సో మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు ఈ టెలికాస్ట్ని అండ్ మీరు మాట్లాడే ప్రయత్నించండి, బికాస్ మీ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మౌళి గారు చెప్తున్నట్టుగా ఈ హార్స్ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే ఈ ప్రలోభాల పర్వం కావచ్చు, ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమైన. అండ్ ఇది అఫ్కోర్స్ ఎంత మాట్లాడుకున్నా ఇది వెళ్తూనే ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరే ఉంటారు, మీ యాక్సెప్టెన్సీ ఉంటుందా అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. ఒకవేళ కనుక అలా వెళితే వారిని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందా? వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పటిదాకా ఈ హార్స్ ట్రేడింగ్ అనేది ప్రతి ఎన్నికల్లో జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి అన్ని హంగులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని మనకున్న ఈ 34 లేదా 38 హంగ్ సీట్లలో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు 20 కాదు 20 నుంచి 25 స్థానాలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే కాంగ్రెస్ మొత్తం మ్యాజిక్ ఫిగర్ దాదాపు మనం చెప్పిన 86 నుంచి 90 దాకా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా రొటీన్గా జరిగేదే, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సరే, మీరు అన్నట్టు ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతానికి అనుకూలంగా ఉందా, ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందా, బలహీనపరుస్తుందా అంటే డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతానికి విరుద్ధమైంది. ప్రజలు ఏ నాయకుడిని ఏ పార్టీ టికెట్పై గెలిపించారో, ఏ పార్టీ సిద్ధాంతం నచ్చి గెలిపించారో ఆ పార్టీ అధికారంలో రావడమే న్యాయం. కాకపోతే ప్రజలు ఒక స్పష్టమైన మెజారిటీ, స్పష్టమైన ఆధిక్యత ఇవ్వనప్పుడు డెఫినెట్గా ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఏ పార్టీకి ఎక్కువ లాభం జరుగుతుందంటే అధికార పార్టీకి ఎక్కువ లాభం జరుగుతుంది.
అధికార పార్టీకి ఇలా 34-38 వరకు హంగ్ ఏర్పడడం అనేది కొంత అన్యూజువల్గా జరుగుతుంది. దాదాపు ఒక 30% హంగ్ రావటం అనేది బహుశా ఎప్పుడూ జరగలేదు. ప్రతి చోట 2, 3, 4, 5 జరగవచ్చు. 4%, 5% హంగు రావటం అనేది జరుగుతుంటుంది. కొన్నిసార్లు మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూస్తుంటాం. కానీ 30% హంగు రావటం అనేది ప్రజలు తేల్చుకోలేకపోతున్నారా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎవరికి ఓటు వేయాలి, తమ మున్సిపాలిటీని, తమ కార్పొరేషన్ని ఎవరు పరిపాలించాలి అనే విషయంలో ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన లేదా స్పష్టమైన ఒక ఆలోచన లేకపోవటం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటుంది అనేది ఇది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సచిన్, ఇంట్రెస్టింగ్గా మౌళి గారు కంటిన్యూ చేద్దాం. మనం వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో కేటీఆర్ రియాక్ట్ అయిన సందర్భం, ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రిజల్ట్స్ తర్వాత ఈ అంశాన్ని కాస్త టచ్ అయినట్టుగా ఆయన మాట్లాడారు. ఒక్కసారి కేటీఆర్ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులు, కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9-10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి, చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము. గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు, మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు. వచ్చే ముందు మిత్రులు, కేటీఆర్ ఉంటుంది రిజల్ట్స్ తర్వాత ఆయన మాట్లాడిన క్షణం ఇన్ఫ్యాక్ట్ రియాక్షన్ అయింది. బట్ ఈ రిజల్ట్స్ ఎవరికి కలిసి వచ్చాయి, ఏ పార్టీ కలిసి వచ్చింది అనుకోవాలి? ఎందుకంటే ఎవరికి వాళ్ళు క్రెడిట్స్ ఇచ్చుకుంటున్న సందర్భం కోర్స్ ఆ పార్టీస్ ఇచ్చుకుంటూ ఉంటాయి. బట్ ఎవరికి లాభం చేకూరింది, ఇంతకీ ఎవరి బలాబలాలు ఏంటి, ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, ఈ రిజల్ట్స్ అంటే ఏ పార్టీకి లాభం చేకూర్చింది అనుకోవాలి, అయితే ఏ పార్టీకి అసెట్ అయింది అనుకోవాలి? సచిన్, నిజానికి మున్సిపల్ ఎన్నికల మీద బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే మనకు తెలుసు బీజేపీ అనేది అర్బన్ ఓరియంటెడ్ పార్టీ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కంటే అర్బన్ ప్రాంతాల్లో, సిటీలు అండ్ మున్సిపాలిటీల్లో పార్టీకి చాలా బలంగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా హైదరాబాద్ లాంటి చోట మనకు తెలుసు గోషామహల్లో ఎప్పటి నుంచో రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఒక పేరుంది, ఇది అర్బన్ పార్టీ అని. కాబట్టి బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఒకటే బీజేపీ లక్ష్యం, అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికలకి బలం పెంచుకోగలిగాం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం దాదాపు ఒక 16% ఉంటే దాదాపు 36%కి పెంచుకోగలిగింది లోక్సభ ఎన్నికల్లో. అక్కడి నుంచి మున్సిపల్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మనం మరింత బలపడాలి. వాళ్ళ వ్యూహం ఒకటే బీజేపీ. కాంగ్రెస్ ఎట్లాగో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి బీఆర్ఎస్ను దాటేసి మనం సెకండ్ ప్లేస్కొని వెళ్ళగలిగితే, మనం చాలాసార్లు వార్తలు చూసాం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీళ్ళతో చాలా గట్టిగా చెప్పారని, ఒకసారి చాలా క్లాస్ తీసుకున్నారని కూడా మనం వార్తలు వచ్చినాయి. తెలంగాణ బీజేపీ ఎంపీలు అందరినీ పిలిచి, మీరు సెకండ్ ప్లేస్లోకి రావడానికి ప్రయత్నం చేయండి, సెకండ్ ప్లేస్లోకి రావడానికి మీరు కృషి చేయండి, కష్టపడండి, మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లోకి ఎలా తీసుకురావాలో మేము చూసుకుంటామని. అందుకనే బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకనే మీరు చూడొచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక మున్సిపల్ ఎన్నికలకు వచ్చి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ప్రచారం చేయటం అనేది చాలా అన్యూజువల్గా జరుగుతుంది. అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి మనకు ఆదిలాబాద్, మంచిర్యాల ఏరియాలో ప్రచారం చేశారు. అట్లాగే ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నితిన్ నబీన్ కూడా మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం చూసాం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్లోకి వెళ్ళగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళగలిగే ఒక ధైర్యము, ఒక మనోధైర్యం వస్తుంది, ఒక క్యాడర్ మొరల్ బూస్ట్ అవుతుంది. ఆ స్ట్రాటజీతో వీళ్ళు ఈ ఎన్నికల్లో దిగారు. మీరు ఒకసారి చూడండి, మొత్తం ప్రచారంలో బీజేపీ చేసినంత హంగామా ఇంకెవరూ చేయలేదు. నిన్న పోలింగ్ రోజున చూడండి, మొత్తం తెలుగులో ఉన్న అన్ని తెలుగు న్యూస్ పేపర్లు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు సహా మొత్తం పేజ్ 1లో యాడ్, అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ చూసినా కూడా బీజేపీకి సంబంధించిన ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్లే కనిపించాయి. అంటే వీళ్ళు బీజేపీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ నిజానికి ఈ ఫలితాలు బీజేపీని చాలా నిరుత్సాహపరిచాయి. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మేము బాగానే గెలిచాము, మా ఓటింగ్ షేరు పెరుగుతుంది అన్నారు. కానీ నిజానికి ఎక్కడ కూడా ఇప్పటిదాకా ఒక్క సీటు కూడా ఖచ్చితంగా గెలిచిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళకు గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచారు. కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి ఖచ్చితంగా ఇప్పటిదాకా గెలిచిన సీటు ఒక్కటి కూడా లేదు. వాళ్ళ వార్డుల సంఖ్య కూడా చూసినప్పుడు దాదాపు కాంగ్రెస్కు 1375 వార్డులు గెలిస్తే సగానికి పైగా బీఆర్ఎస్ గెలిచింది. 750 పైగా సీట్లు వార్డులు బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఆ లెక్కన చూసినప్పుడు చాలా దాదాపు 200 పైచీలకు మాత్రమే బీజేపీ గెలుచుకొని చాలా వెనుకబడింది. మూడో స్థానంలో ఉంది. మూడో స్థానంలో కూడా అత్యంత ఇంకా వెనుకబడిపోయి కనిపిస్తుంది. ఎక్కడో కొన్ని చోట్ల లీడ్లో ఉన్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో సెకండ్ ప్లేస్కి రావాలని, అదైతే జరగలేదు. ఈ ఎన్నికలు అనేది కొంత బీఆర్ఎస్ మరోసారి తను స్ట్రాంగ్గా ఉన్నాను అనే విషయాన్ని ప్రూవ్ చేసుకుంది. సచిన్, ఓకే, రైట్, కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇదే అంశం మీద ఇటు కూనమనేని సాంబశివరావు రియాక్ట్ అయ్యారు. దీని మీద ఇటు పొత్తు గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఒక సీట్ మేము ఇచ్చేస్తాం, లేకపోతే వైట్ నేబీ ఇటు బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది కదా, అండ్ కొత్తగూడెంకి సంబంధించి సిపిఐకి విడిచిపెడతాం అన్నట్టుగా. సో ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నమస్కారం. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించారు. ఇవాళ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా సిపిఐ పార్టీ తెలుగుదేశం సాహచర్యంతో ఎక్కువ స్థానాలు గెలవడం జరిగింది. కేటీఆర్ గారు ఫోన్ చేసింది వాస్తవమే. ఫోన్ చేసి ఆయన బేషరతుగా మీరు గెలిచారు కాబట్టి మీకు మద్దతు ఇస్తామని చెప్పి వారు చెప్పారు. అలాగే చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తామన్నారు. మా దుర్గా ప్రసాద్ గారు ఆయన 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన కూడా స్వచ్ఛందంగా, అంటే దాదాపు మా బ్యానర్ ఆయన కూడా మా అందరి తరఫునే ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తామనుకున్నారు. అందువలన దాదాపు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే మనం సపోర్ట్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో సో చూసారుగా, మొత్తంగా ఇక్కడ ఫలితాల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్, మరి ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్స్, లేకపోతే కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్స్లో ఎక్కడా తలపించలేదనే చెప్పుకోవాలి. ఒక అసెంబ్లీకి ఎటువంటి పోటీ ఉంటుందో, ఒక పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎటువంటి పోటీ ఉంటుందో అటువంటి పోటీనే కనిపించింది, అటువంటి పోటీనే వినిపించింది. మాటలు కూడా ఆశాలనే తూటాల్లో పేలాయి. కొద్దిసేపటి క్రితం మౌళి గారు చెప్పినట్టుగా ఇదే సిచ్యువేషన్కి సంబంధించి ఏకంగా పార్టీలకు సంబంధించిన నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్లో పెట్టారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. రిమెంబర్ 16వ తారీఖున మౌళి గారు చెప్పినట్టుగా 16వ తారీఖున ఇంకొక ఎలక్షన్ కింద మాట్లాడుకోవాలి, ఇంకొక పోరు కింద మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఎలక్షన్ అనే పదవి ఇక్కడ ఉపయోగించలేకపోయినా ఇంకొక పోరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ రోజు గెలిస్తే అప్పుడు
అంతవరకు గెలిచిన వాళ్ళని కాపాడుకోవడం, ఈ హంగ్ సిచ్యువేషన్స్ని క్లారిటీ తెచ్చుకోవడం పార్టీలకి నిజంగా ఈ 3 రోజులు కూడా ఒక 3 ఏళ్ళు 3 యుగాల్లాగా ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలి, ఆ తర్వాత అక్కడ మళ్ళీ తాము అనుకున్న వ్యక్తిని నిలబెట్టాలి. ఇది కాబట్టి రిమెంబర్ 16వ తారీఖున ఇంకొక పోర్ అనే చెప్పుకోవాలి. ఈ పోరుకి తుది పోరుగా మాట్లాడుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో 16వ తారీఖున కూడా ఏం జరగబోతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుందండి. ఈ 2 రోజులు కూడా ఎటువంటి లాబింగ్స్ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి బేరసారాలు జరిగే అవకాశం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అందించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. అండ్ ఇక్కడ మన కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా పాలిటిక్స్ ఎంత పీక్స్కి వెళ్ళిపోయే రోజు మాట్లాడుకున్నాం. రియాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ పొలిటికల్గా ఇప్పుడు మరింత స్ట్రాంగ్ కౌంటర్స్ వినిపిస్తున్న క్రమం. ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం. రైట్, బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన ఒకటే మాట అన్న సందర్భం ఏంటి, ఇటు పార్టీలకి వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఇటు కరీంనగర్లో కష్టపడిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్, ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్లో కష్టపడిన బీజేపీ క్యాడర్ అందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇదే లెవెల్లో ఇటు జిహెచ్ఎంసీలో కూడా కొడతాం. జిహెచ్ఎంసీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 3గా విభజన అయిపోయింది కాబట్టి 3 ఇన్ఫ్యాక్ట్ ఆ 3 ప్రాంతాల్లో కూడా మేమే కొడతాం. ఇటు కాంగ్రెస్ అనుకుంటున్న 2 ప్రాంతాలను కూడా మేమే కొట్టి చూపిస్తామంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చిన క్రమం. సో ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం కురమనేని రియాక్ట్ అయ్యారు. మరి యాజ్ అ వ్యూవర్గా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఎలక్షన్స్ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9దో 10దో వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాశాప్ కండ వేసుకొని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్లో ఎవ్వరు ఊహించని విధంగా